ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వీడియో ద్వారా పరలోకపు మార్గము ఎవరి వశంలో ఉంది అని తెలుసుకుందాం. నీవు క్రైస్తవుడైనా, ఇస్లామిక్ అయినా, హిందువుడైనా, యూదుడైనా, సిక్కువైనా, బుద్ధ మతానికి చెందినవాడవైనా, నీవు ఎవడైనా సరే పరలోక మార్గాన్ని చేరుకోవాలంటే ఎవరిని నువ్వు అనుసరించాలి? బైబిల్ ఏ విధంగా మనకి సహాయం చేస్తుందో చూస్తాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 10వ వచనం వరకు చదువుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 5వ వచనంలో ఏముంది అంటే, అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటేనే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఏ మతస్థుడైనా నీవు పరమాత్ముని పరలోక స్థలాన్ని నువ్వు చేరుకోవాలంటే బైబిల్ చెప్తుంది, నువ్వు యేసును అనుసరించాలి, ఆయన మార్గాన్ని ఎన్నుకోవాలి. యేసు ద్వారా తప్ప ఎవ్వడునూ పరలోకం చేరుకోడు. ఆమెన్. మరిన్ని వీడియోల కోసం మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.